ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం తోర్నాల మండల కేంద్రంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వంలో తమ కుటుంబాలకు ఎంతో మేలు జరిగిందని, తమ పిల్లలు ఉద్యోగాలు స్థిరపడారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలలో తమ కుటుంబాలను దీపం వెలిగించాయని, గత ప్రభుత్వం కన్నా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకంతో చేదోడు వాదుడుగా నిలిచారని, వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించాం. నవరత్నాల పేరిట అందించిన పథకాలే కాకుండా పేదవారిని దృష్టిలో ఉంచుకొని మరిన్ని పథకాలు అందేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలో మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గానికి జగనన్న సైనికుడిగా, మీకు సేవకుడిగా, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ వేసే గడువు దగ్గరికి వచ్చింది. అన్న సమక్షంలో డేట్ ప్రకటిస్తే బాగుంటుందని మన వాళ్ళు అన్నారు. 24వ తారీఖు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య, మీ అందరి ప్రేమ మధ్య, మీ అందరి ఆప్యాయత మధ్య, మీ అందరి అభిమానం మధ్య మీలో ఒకటిగా, సామాన్యుడిగా, జగనన్న సైనికుడిగా, సేవకుడిగా నామినేషన్ వేయడానికి సిద్ధించాడు. ఆ రోజు పెద్ద చేసిన పుణ్యం 2019లో మన అధికారంలోకి వచ్చాం. ఆ రోజు చదువు నాకు ఉపయోగపడింది, ఈ రాష్ట్రం మీద తిరిగింది ఉపయోగపడింది. ప్రతి మండలంలో ప్రజలకున్న కష్టాలు, నష్టాలు, అవసరాలు పరిశోధన చేసిన వ్యక్తిగా, ప్రజలతో ఉన్న వ్యక్తిగా నాకు అర్థమైంది ఎలాంటి పనులు చేయొచ్చు అని, ఎక్కడెక్కడి నుంచి నిధులు తీసుకురావచ్చు అని. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు వస్తాయి, రాష్ట్రం నుంచి ఎలాంటి నిధులు వస్తాయి, ముఖ్యమంత్రి గారికి ఎలాంటి నిధులు ఉన్నాయి, కలెక్టర్, మంత్రుల దగ్గర ఎలాంటి నిధులు ఉన్నాయని పూర్తిగా 2.5 సంవత్సరం వైఎస్ఆర్ గారి పాలనలో చూసిన వ్యక్తిగా 2019లో మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చదువుని, అనుభవాన్ని ఉపయోగించి ఎన్ని రకాల నిధులు తీసుకురావచ్చని పూర్తిగా అర్థం చేసుకున్న నేను, నన్ను గెలిపించినటువంటి చంద్రగిరి నియోజకవర్గానికి మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఒక ప్రారంభోత్సవం చేయాలని ఎక్కడ, ఒక శంకుస్థాపన చేయాలి ఎక్కడ, కానీ 5 సంవత్సరాలు, 4 సంవత్సరాల